మీ క్లాతింగ్ బ్రాండ్ పేరేంటి? రాకేజ్. రాకేజ్. సో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ బాగా స్టార్ట్ చేసావు. మంచి వ్యూవర్‌షిప్ వెళ్తుంది. నీ ఓన్ బ్రాండింగ్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? క్లాతింగ్, ఫుడ్, హాస్పిటల్ ఈ మూడిట్లో ఏ బిజినెస్ సాగదు కాబట్టి ఈ మూడిట్లో ఏదో ఒకటి పెడదాం అనుకున్నా. ఎవరు? ఆటాక్స్ విత్ వీకే వంశీకృష్ణ. అయితే అతను ఫోన్ మాట్లాడతాం, నీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో నేను కూడా ఏదో ఒక పార్ట్ అవుతా. ఇప్పుడు ఒక సపోర్ట్ ఏది లేదు, నేను సపోర్ట్ చేస్తా అని చెప్పడం, అప్పుడు నీ ఫీల్ ఎలా ఉంది? అరే వంశీ గురబాటి అతను కమెంట్ పెట్టారు చూసారంటే వాళ్ళు ఆడుకుంటున్నారు అనుకుంటున్నాను. వాళ్ళు కావాలని స్క్రీన్ షాట్ పెట్టారు. అప్పుడు చూస్తే కామెంట్ ఉంది పెద్దది. ముందంటే ఉట్టి నా కమ్యూనిటీ వరకు తెలిసేదనమాట. అతను స్టోరీ పెట్టుకున్నాడు. ఇంక అప్పటి నుండి ఇంకా బాగా ఆర్డర్స్ వచ్చి ఎమ్మటే వచ్చినాయి. ఆ ఒక్క రోజులోనే సో వీకెండ్ కలిస్తే, ఆటాక్స్ విత్ వీకెండ్ కలిస్తే ఏం చెప్తావు? ఫస్ట్ అసలు థ్యాంక్స్ చెప్పాలి చాలా. అంటే అక్కడ నుండి ఇంకా బ్రాండ్కి ట్రస్ట్ పెరిగింది. ఆ ఏజ్లో అందరూ ఆడుకోవాలి, చిన్న చిన్న ఆటలు ఆడుకోవాలి, సినిమాలు చూడాలి, టీవీలు చూడాలి, అలా ఆ మైండ్ సెట్తో ఉంటారు. బట్ నువ్వు టోటల్ ఆపోజిట్, కంటెంట్ క్రియేట్ చేయాలి, ఆ మంచి వీడియోస్ చూడడం. సో అంటే ఎందుకు వచ్చింది ఆ థాట్? ఎవరైనా చెప్పారా ఇలా చూడు మమ్మీ డాడీ అలా ఎవరైనా? అంటే 8th క్లాస్లో ఉన్నప్పుడైతే నా ఓన్ థాటే. రిలేటివ్స్ ఒకళ్ళు అన్నారు. అంటే స్కూల్లో ఎలా ఉండేది? అంటే నువ్వు ఇప్పుడు నీకు ఒక డిజార్డర్ ఉంది కదా, స్కూల్కి వెళ్తావు, టీచర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎలా చూస్తారు నేను? అంటే స్టార్టింగ్లో స్కూల్ ఎవరు వేసుకోలేదు అనమాట. వెళ్ళాము కానీ వద్దమ్మా మా పిల్లలు భయపడతారు అలా ప్రిన్సిపల్ అనేసేవారికి ఇప్పుడున్న యూత్ ఎవ్వరు అలా లేదు. ఈవెన్ అన్నీ మంచిగా ఉన్నా చేయాలన్న ఇంటెన్షన్ లేదు, చేయలేకపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరేమనుకున్నా అసలు పట్టించుకోకూడదు. ఇంకా మనం నచ్చిన పని మనం చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. అంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, మనల్ని మనం నమ్ముకుంటే చాలు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. యా, హౌ యూ? బాగున్నా బ్రో, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను బ్రో. సో మీ ప్రాపర్ ఎక్కడ బ్రో? మొత్తం విజయవాడ బ్రో. మొత్తం విజయవాడ. మొత్తం విజయవాడ. హైదరాబాద్ ఎలా వచ్చావు? మామూలుగా ఈవెంట్ కోసం, రేపు ఈవెంట్ ఉందని వచ్చాను. ఓకే, ఒక్కడే వచ్చావా? ఒక్కడనే. ఇంకా ఎక్కువ హైదరాబాద్ తిరగాల్సి వస్తుంది విజయవాడ ఉన్నా సరే. ఓకే, అన్ని ఎందుకలా? ఇక్కడే పడుతున్నాయి. ఈవెంట్ కానీ మీటింగ్స్ కానీ అన్నీ ఇక్కడే ఉంటుంది. ఇంకా నెలకి 2-3 సార్లు ఇలాగ రావాల్సి వస్తుంది. ఓ, అబీ ద క్రియేటర్ ఎందుకు ఎలా పెట్టుకోవాలనిపించింది? ఫస్ట్ అబీ టెక్ ఫర్ యూ అని ఉండేది. స్టార్టింగ్లో టెక్ వీడియోస్ వరకు చేసామని. ఓ, అయితే అబీ టెక్ ఫర్ యూ అని ఉండేది. నేను మెల్లగా 17K వరకు ఫాలోవర్స్ వస్తారు కదా, అప్పుడు క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేశా. స్టార్ట్ చేసినప్పుడు టెక్ ఇంకా కంటెంట్ మారిపోయింది కదా. కంటెంట్ మారినప్పుడు అబీ టెక్ ఫర్ అంటే రిలేటబుల్గా లేదని ఇంకా ద అబీ క్రియేటర్ అని పెట్టాను. ఓకే. సో ఫస్ట్ టెక్ వీడియో స్టార్ట్ చేసి తర్వాత ఇక మొత్తం బ్రాండింగ్లోకి వచ్చావు. అవునవును. అంటే 8th క్లాస్లో ఫ్యాక్ట్ వీడియోస్ చేసామండి యూట్యూబ్లో. ఓ, 8th క్లాస్కి నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేసావా? యూట్యూబ్లో. ఇంకా అప్పుడు స్ట్రైక్ పడి ఇంకా ఛానల్ పోయింది. ఇంకా హోప్ పోయింది. ఇంకా 9th క్లాస్లో ఆపేసాను. ఇంకా 10th క్లాస్లో మళ్ళీ టెక్ వీడియోస్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఓకే, 8thలోనే యూట్యూబ్ స్టార్ట్ చేసి మళ్ళీ 9th క్లాస్లో టెక్ వీడియో స్టార్ట్ చేసావు. ఫస్ట్ యూట్యూబ్ పోతే యూట్యూబ్ పోయింది. సో ఎందుకు అసలు ఆ యూట్యూబ్ వీడియోస్ చేయాలన్న థాట్ ఎందుకు వచ్చింది నీకు? అంటే చిన్నప్పటి నుండి ఎప్పుడు మొబైల్ నా చేతిలోనే ఉండేది. ఇంకా సోషల్ మీడియా యూస్ చేసి 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 కంటెంట్ క్రియేషన్ మీద కానీ వీడియోస్ మీద కానీ ఇంట్రెస్ట్ వచ్చేసింది అనమాట. అంటే తెలియకుండానే నేర్చుకోవడం, వీడియోస్ ఎలా చేయొచ్చు, ఇంకా ఎడిటింగ్ కానీ చిన్న చిన్న ఎడిటింగ్స్ అలాగా అప్పుడే అలవాటు అయిపోయింది 7th క్లాస్ వల్ల. ఇంకా 8th క్లాస్ హాలిడేస్ వచ్చాయి. 7th క్లాస్ హాలిడేస్ వచ్చాయి మేలో. అప్పుడు ఇంకా స్టార్ట్ చేశాను అనమాట యూట్యూబ్. ఓకే, బేసిక్గా 7th 8th అంటే చాలా చిన్న ఏజ్. ఆ ఏజ్లో అందరూ ఆడుకోవాలి, సో ఫ్రెండ్స్తో తిరగాలి, చిన్న చిన్న ఆటలు ఆడుకోవాలి, సినిమాలు చూడాలి, టీవీలు చూడాలి, అలా ఆ మైండ్ సెట్తో ఉంటారు. బట్ నువ్వు టోటల్ ఆపోజిట్, కంటెంట్ క్రియేట్ చేయాలి, ఆ మంచి వీడియోస్ చూడడం. సో అంటే ఎందుకు వచ్చింది ఆ థాట్? ఎవరైనా చెప్పారా ఇలా చూడు మమ్మీ డాడీ అలా ఎవరైనా? అంటే 8th క్లాస్లో ఉన్నప్పుడైతే నా ఓన్ థాటే. 8th క్లాస్లో ఉన్నప్పుడు ఇంకా ఆపేసాను కాబట్టి ఇంకా 10thలో మా రిలేటివ్స్ ఒకళ్ళు అన్నారు, అరే అలాగే నీకు మొబైల్స్ గురించి తెలుసు కదా, యాప్స్ ఇలా చెప్తావు కదా,
ఇంక వీడియోస్ చేయొచ్చు కానీ ఊరక ర్యాండమ్ ఐడియా ఇచ్చారు. ఇంకొక రోజు ఇంక చేయలేదు. ఏముందిలే పోయినసారి పోయింది కానీ ఇంకా ఇంక స్టార్ట్ చేయాలని కొంచెం కొంచెం అనిపించింది. ఇంకప్పుడు చిన్న చిన్నగా స్టార్ట్ చేయడం. ఇంకా అంటే వీడియోస్ చేసా కానీ అప్పుడు అంత పర్ఫెక్షన్ లేదు. ఓకే. అంటే ఏదో ఒక మిస్టేక్స్ ఉంటాయి కదా! అప్పుడు తెలీదు కదా మనకి. ఇంకా 100 వీడియోస్ వరకు మినిమమ్ 2K వ్యూస్ అలా వచ్చాయి అంతే. ఓకే. ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, స్టార్ట్ చేసినప్పుడు అందరూ సపోర్ట్ చేశారా బాగా? లేదేదో ఒక 10 మెంబర్స్ అలా. హ్మ్. అంటే ఇప్పటికి కూడా ఆళ్ళు అప్పటి నుండి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా చేస్తారు. ఇంకా కొంతమంది నవ్వడము అంటే వీడియోస్ అంటే ఎందుకు అలా చూస్తారు కదా! ఇప్పుడు మారింది. ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ అయితే మారింది. కానీ అప్పుడు అంటే 2 ఇయర్స్ బ్యాక్ గానీ అప్పుడైతే ఇంక అంత సపోర్ట్ ఎవరు చేయలేదనమాట. అంటే నా చుట్టుపక్కల ఉన్నోళ్ళైతే చేశారు. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు అంటే నవ్వడము అంటే నేను సరిగ్గా అప్పుడు నాకు రియలైజ్ అవ్వలా. అంటే ఎలా చెప్పేవాడిని మామూలుగా కొంచెం కామెడీ విధంగా అలా చెప్పేవాడిని. ఇంక అప్పుడు అర్థమైంది. అంటే ఇంక అప్పుడు నేర్చుకున్నా. ఎందుకిలా చేస్తున్నారని ఇంకా మెల్లమెల్లగా అప్‌గ్రేడ్ అవుతా ఇంకా మెల్లమెల్లగా స్క్రిప్ట్ మంచిగా రాయడం అలా అలా పర్ఫెక్షన్ స్క్రిప్ట్స్ కూడా నువ్వే వచ్చింది. రాసుకుంటావా? మొత్తం నేనే. స్క్రిప్ట్ గాని, ఎడిటింగ్ మొత్తం నేనే చేస్తా. అంటే స్కూల్‌లో ఎలా ఉండేది? అంటే నువ్వు ఇప్పుడు నీకొక డిజార్డర్ ఉంది గదా! హ్మ్. స్కూల్‌కెళ్తావు. టీచర్స్ గాని, మీ ఫ్రెండ్స్ గాని ఎలా చూస్తారు నిన్ను? అంటే స్టార్టింగ్‌లో స్కూల్ ఎవరు ఏసుకోలేదనమాట. స్కూల్‌లో జాయిన్ అసలు చేసుకోలేదా? జాయిన్ జేసుకోలా. ఒక 4, 5 స్కూల్స్ జేరాము. హ్మ్. అంటే ఎళ్ళాము గానీ వద్దమ్మా మా పిల్లలు భయపడతారు. అలా ప్రిన్సిపల్ అనేసేవరికి ఇంక నేను నాకు గుర్తుంది. అంటే తిరగడం ఒక స్కూల్ అయిపోగానే ఇంకో స్కూల్ అలా అలా తిరిగితే ఇంగ లాస్ట్‌కి పేరు చెప్పొచ్చా స్కూల్? పర్లేదు చెప్పండి. మాస్టర్ మైండ్స్ అని వాళ్ళు చేర్చుకున్నారనమాట. నైస్. గ్రేట్. హ్మ్. ఇంక అప్పటి నుండి ఇంకా ఫోర్త్ క్లాస్ వరకు అక్కడ చదివాను. ఫిఫ్త్ నుండి శారదా స్కూల్ అని ఇంకా విజయవాడలో అక్కడే చదివాను. అప్పుడు అట్లా రిజెక్ట్ అయినప్పుడు బాధ అనిపించలేదా? అంటే అప్పుడు రియలైజ్ అవ్వలేదు నాకు. అంటే నాకు తెలీదు గదా! హ్మ్. అప్పుడేం అనిపియలేదు నాకు. హ్మ్. అంటే అప్పుడు చిన్న ఏజ్ కాబట్టి నాకసలు ఆ ఐడియా ఏం రాలా. బాధ గాని. నాకు ఈ మధ్య తెలిసిందది కూడా. మా పేరెంట్స్ మామూలుగా మాట్లాడుకుంటుంటే చెప్పారనమాట అలా. మీ పేరెంట్స్ సైడ్ నుంచి సపోర్ట్ ఉంటదా బాగా? ఆ! అంటే స్టార్టింగ్ నుండి సపోర్ట్ ఉన్నారు. అంటే ఎయిత్ క్లాస్‌లో ఉన్నప్పుడు నుండే అంటే నేను తెలుసు వాళ్ళకి నేను వీడియోస్ చేస్తానని, చూస్తానని. ఇంకా మొబైల్ యాప్స్ గానీ, సెట్టింగ్స్ మార్చేయడం ఇయన్నీ తెలుసు కాబట్టి ఇది చేసుకోనీలే అన్నట్టు వదిలేశారు. ఇంకా 10థ్‌లో వచ్చినప్పుడు ఇంకా సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. అంటే మైక్ కొనియడము, స్టాండ్ గానీ, ఇలా ఇలా వీడియో చేయరా, అలా బట్టలేసుకోవద్దు, ఇలా హెయిర్ స్టైల్ ఇలా చేసుకో అని ఇంకా ఆళ్ళు ఐడియాస్ ఇవ్వడము. ఇక మాట కూడా మార్చి అంటే వాళ్ళు చెప్తారుగా కరెక్షన్. అరే! ఇలా చెప్పకూడదు. ఇలా ఇలా ఇంకా అలా కరెక్షన్ చేసుకుంటా వచ్చానన్నమాట. ఇంకా వాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా ఫుల్ సపోర్ట్ చేస్తారు. సో, కమింగ్ టు స్కూల్ మాస్టర్ మైండ్స్‌లో జాయిన్ అయ్యావు. అక్కడ ఎలా ఉంది స్కూల్‌లో? అక్కడ బాగా సపోర్ట్ చేస్తారా? అక్కడ జాయిన్ చేసుకున్నారా? అంటే ఒక 4 స్కూల్స్‌లో రిజెక్ట్ అయ్యి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా అనిపిస్తుంది? అంటే స్టార్టింగ్‌లో దూరంగా అంటే పక్కన కూర్చుంటాను గానీ వాళ్ళగా అంటే మాట్లాడకుండా ఉండడము అలా జరిగి ఇంకా ఒకళ్ళిద్దరు అలా మాట్లాడుతా ఇంకా ఫ్రెండ్స్ ఒక ఐదుగురు ఉండేవాళ్ళు అంతే మాస్టర్ మైండ్స్‌లో. ఇంకా టీచర్స్ అయితే బాగా సపోర్ట్ చేశారు. మాట్లాడడం, మంచిగా మాట్లాడడం అలా చేశారు. ఇంకా ఫ్రెండ్స్ ఒక ఐదుగురు, నలుగురు అలా ఉండేవాళ్ళనమాట. మిగతా వాళ్ళు? అంటే మాట్లాడకపోవడం పట్టించుకోరనమాట. అన్నట్టు ఇంక మాట్లాడరు. అంటే బాడీని చూసి అలా జడ్జ్ చేసేస్తారు కాబట్టి ఇంక నేను అప్పుడు కూడా చిన్న ఏజ్ కాబట్టి ఫోర్త్ క్లాస్ అలా కాదు అంతగా ఏం అనిపియలే. మాట్లాడట్లేదని అనుకునేవాడిని. ఇంకా ఇప్పుడు ఫిఫ్త్ నుండి గానీ కొంచెం కొంచెం మారుతా వచ్చింది. అంటే ఇంటి దగ్గర ఎళ్ళేవాడిని కాదు. బయటికెళ్ళేవాడిని కాదు. అంటే వాళ్ళు బయట అదో రకంగా చూడడం అంటే కింద ఆడుకుంటారు కదా! డాబా పై నుంచి చూసేవాడిని. అంటే ఎళ్తే ఏమన్నా అనుకుంటారేమో, ఎళ్ళిపోతారేమో పిల్లలు అని ఆ ఉద్దేశంతో పైన డాబా పై నుంచి చూడడము. వాళ్ళు ఆడుకుంటుంటే నువ్వు పైనుంచి పైనుంచి చూసేవాడివా? చూసేవాడిని అంతే. ఇంకా ఫోనే మొత్తం వరల్డ్ ప్రపంచం అంతా ఫోనే నాకు. ఓకే. సో, ఎప్పుడు నువ్వు ఆడుకోలేదా ఎప్పుడు? అట్లా కిందకెళ్ళి దూరం నుంచి ఆహా! చూడడం గాని అలాగా? అంతేం లేదు. సెవెంత్‌లో, సిక్స్త్‌లో అలా అప్పుడు ఆడుకున్నా. చిన్నగా. అంటే చిన్న సర్కిలే 4 మెంబర్స్ అలా ఉంటారు అంతే ఫ్రెండ్స్. వాళ్ళు బాగా చూసుకుంటారా నిన్ను? ఇప్పటికి గూడా బాగా అప్పటి నుండి ఆడుకోవడం గాని, ఇంక వాళ్ళ దగ్గర నుండి సెవెంత్ నుండి అలా నేర్చుకున్నా. ఈ మధ్య ఆడుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ పెరగడం గాని పెరిగారు. ఓకే. ప్రెజెంట్ ఏం చదువుకుంటున్నావు బ్రో? ఇంటర్ ఫస్ట్ ఇయర్ బ్రో. ఇంటర్ ఫస్ట్ ఇయర్. అంటే 8థ్‌లోనే నువ్వు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసావు కాబట్టి ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్‌కొచ్చావు. ఇప్పుడు బాగా ఫేమ్ వచ్చింది. ఇప్పుడేమనిపిస్తుంది? మీ ఫ్రెండ్స్ గాని ఆళ్ళేమంటున్నారు? మమ్మీ, డ్యాడీ? మొత్తం చేంజ్ అయిపోయింది బ్రో అసలు. అంటే బిఫోర్ కంటెంట్ క్రియేషన్, ఆఫ్టర్ కంటెంట్ క్రియేషన్ చెప్పుకోవచ్చు. అంటే అప్పుడు ఎందుకు చేస్తున్నావురా అని అనేవాళ్ళు, ఎలా చేస్తున్నావురా అని అడుగుతారు. అంటే
వాళ్ళకి దాని వాల్యూ తెలీదు కాబట్టి ఎలా చేస్తున్నారని ఇంకా అంటే మా చుట్టాల్లో గానీ, మా ఫ్యామిలీలో ఎవ్వరు ఈ ఫీల్డ్‌లో లేరు. హ్మ్. నేనొక్కడినే అనమాట. ఇంకా స్టార్టింగ్‌లో వీడియోస్ చేస్తున్నారని వాళ్ళు చూసేవాళ్ళంతే రిలేటివ్స్. హ్మ్. అయితే ఇప్పుడైతే వాళ్ళు షేర్ చేసుకోవడం గ్రూప్స్‌లో అలా ఇంకా ఫ్రెండ్స్ గూడా ఇప్పుడు మారారు. అంటే మంచిగా మాట్లాడడము, రిలేటివ్స్ పెరిగారనమాట. నుంచి సపోర్ట్ ఉంటుందా? ఫ్యామిలీ ఫంక్షన్స్ అలాంటి వాటిలి పెళ్ళిళ్ళు? హ్మ్. అలా ఎళ్ళేవాడిని. ఆ హ్మ్. ఫంక్షన్స్‌కి అలా ఎళ్ళేవాడిని. హ్మ్. ఇంకా ఫ్యామిలీ దగ్గరే ఉండండి. ఎటు వెళ్ళేవాడిని కాదు. హ్మ్. ఇంకా అలా అలవాటు. అంతే ఇంకా అదో కంఫర్ట్ జోన్‌లా ఉండిపోయింది. హ్మ్. ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నా ఎయిత్ క్లాస్ నుంచి. హ్మ్. ఎయిత్ కూడా కాదు నైన్త్ నుంచే. నైన్త్ క్లాస్ హ్మ్. నుంచి. అంటే 1 ½ కంటెంట్ ఇయర్ క్రియేషన్ నుంచి. స్టార్ట్ చేసినప్పటి నుంచి బయటకొస్తున్నావు. అంతే. అంటే స్టార్టింగ్‌లో కమెంట్స్ కొన్ని బ్యాడ్ కమెంట్స్ వస్తుంటాయి గదా! హ్మ్. వాటిని చూసి ఎప్పుడు ఫీల్ అవ్వలేదా? అంటే అంటే ఇంక ఆపేయాలి. ఆ! అంటే స్టార్టింగ్‌లోనే అలా బ్యాడ్ కమెంట్స్ వస్తే ఎవరికైనా ఇంకా ఆ ఫీల్ రాదు. ఆ ఎనర్జీ రాదు. చేయాలన్న థాట్ గూడా చచ్చిపోతుంది. హ్మ్. సో, బేసిక్‌గా నీకు అట్లా అనిపించలేదా? అలా కమెంట్స్ పెట్టడం అలా? అంటే అంతకుముందు వచ్చేయి గానీ, అంత పట్టించుకునేవాడిని కాదు గానీ, ఒకటైతే కొంచెం హిట్ అయింది. అంటే హ్మ్. ఎందుకురా వీడియోస్ చేస్తున్నావు ఫేస్ బాలేదు గదా! హ్మ్. చూడలేకపోతున్నాం చేయొద్దన్నారు. అంటే ఒకే కామెంట్ ప్రతి వీడియో కాపీ పేస్ట్ అలా హ్మ్. చేయడం అలా చేశారు. ఇంక ఒకే అప్పటి నుండి నేను వీడియోకి పట్టించుకోవడం మానేశా. మల్టిపుల్ వీడియోస్‌కి ఆ కమెంట్ అదే కాపీ పేస్ట్ కామెంట్ చేసారా? సేమ్ అదే. హ్మ్. ప్రతి వీడియోకి పెడతారనమాట. ఇంక అప్పటి నుండి కామెంట్స్ చూడడం అంటే ఎక్కువ చూడట్లా. హ్మ్. నెగెటివ్ గాని ఇంక అలవాటయిపోయింది. ఇంక వదిలేస్తున్నా ఆళ్ళంతేలే అన్నట్టు అయిపోయింది. హ్మ్. ఇంక అది బాధ ఇప్పుడేం లేదసలు. అప్పుడు ఒక్కసారి అనిపించింది అంతే బాధ. హ్మ్. ఇంగ అప్పుడు అనిపించింది. ఆ ఒక్కరోజే అదొక్కటే గుర్తుంది నాకింక. అంటే ఇంకే అంతకుముందు అంతగా పట్టించుకునేవాడిని కాదు. హ్మ్. అంటే చిన్నప్పటి నుండి అలవాటే కదా! ఇంగ అంతేం అనిపియలే నాకు. హ్మ్. సో, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ బాగా స్టార్ట్ చేసావు. మంచి వ్యూవర్‌షిప్ ఎళ్తుంది. హ్మ్. నీ ఓన్ బ్రాండింగ్ స్టార్ట్ చేయాలని ఎందుకనిపించింది? ఇప్పుడు టెక్ వీడియోస్ ఓకే. హ్మ్. మళ్ళీ నువ్వు వేరే కంటెంట్‌లోకొచ్చావు అది కూడా ఓకే. బ్రాండింగ్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? అంటే నాకు అంటే క్లాతింగు, ఫుడ్డు, హాస్పిటల్ ఈ హ్మ్. మూడిట్లో ఏ బిజినెస్ సాగదు కాబట్టి ఈ మూడిట్లో ఏదో ఒకటి పెడదాం అనుకున్నా. ఓకే. హాస్పిటల్ అయితే ఇంకా మన వల్ల అవ్వదని అది తీసేసాను. హ్మ్. సో, ఫుడ్‌ది నీ మైండ్‌లో 3 ఉండే. ఆ! క్లాతింగ్ గాని, హాస్పిటల్ గాని, ఫుడ్. ఫుడ్ గాని మూడిట్లో ఏదో ఒకటి చేయాలని ఏ ఏజ్‌లో అనుకున్నావది? అదా ఎయిత్‌లోనే. ఎయిత్‌లోనే ఎయిత్‌లో అనుకున్నానంతే. ఫిక్స్ అయ్యావా ఆ! నువ్వు? ఎందుకు అట్లా అంత మైండ్‌సెట్ ఎందుకొచ్చింది నీకు? అప్పుడే నేను బిజినెస్ జేయాలి. బేసిక్‌గా స్కూల్‌కెళ్తే ఏం జెప్తారు? చదువుకోవాలి. చదువుకుంటే జాబ్ వస్తది. హ్మ్. సాఫ్ట్‌వేర్ అవ్వచ్చు, ఇంజినీర్ అవ్వచ్చు, ఆ! ఐఏఎస్ అవ్వచ్చు ఇలా జెప్తారు. బట్ బిజినెస్ జేయండి అని ఎవ్వరు జెప్పరు. నీకు హ్మ్. ఎయిత్‌లోనే బిజినెస్ జేయాలనే ఐడియా ఎందుకొచ్చింది? అంటే జాబ్ అంటే నాకు ఎప్పటి నుండో అంత ఎందుకు చేయాలనిపియదు. హ్మ్. అంటే అదే రొటీన్ గదా! ఫ్రీడమ్ ఉండదు. హ్మ్. మనీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండదు. ఇంకా మన ఓన్ బిజినెస్ అయితే అంటే బిజినెస్ అంటే మా డ్యాడీ వాళ్ళు గానీ, మా పెదనాన్నోళ్ళు ఈళ్ళు చూస్తా ఉన్నా కాబట్టి ఈళ్ళందరూ బిజినెస్ చేయడం. హ్మ్. జాబ్ ఉన్నోళ్ళకి, బిజినెస్ ఉన్నోళ్ళకి ఇంక డిఫరెన్స్ తెలిసింది. ఓహ్! ఎయిత్‌కే తెలుసుకున్నావు. హ్మ్. ఇంగప్పటి నుండి ఇంక బిజినెస్ అంటే జాబ్ అనే ఐడియానే రాలా ఎప్పుడు. హ్మ్. బిజినెస్ అప్పుడు ఎయిత్‌లో అనుకున్నా అంతే. హ్మ్. అంటే ఇలా జర్నీ ఇక్కడికి వచ్చిద్ది అనుకోలా. ఇలా చేద్దాం అనుకున్నా. ఏదో డిగ్రీ అప్పుడు అలా చేద్దాం అనుకున్నా. అది ఫ్లోలో వెళ్ళిపోయింది. హ్మ్. ఇంక ఎయిత్‌లో అంటే నైన్త్‌లో చూసా. క్లాతింగ్ బ్రాండ్ పెట్టొచ్చా లేదా అని ఊరక అలా చూసా. రీసెర్చ్ లాగా అంతే. హ్మ్. ఇంకా 10థ్ క్లాసు మిడిల్‌లో 10థ్ హ్మ్. క్లాస్ మిడిల్‌లో క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేశాననమాట. ఓకే. అంటే పేరేంటి? మీ క్లాతింగ్ బ్రాండ్ పేరేంటి? రాకేజ్. రాకేజ్. హ్మ్. రాకేజ్ అని ఎందుకు పెట్టుకున్నావు? అంటే డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి గానీ, అదో హ్మ్. రాక్ అని నాకు బాగా అంటే హ్మ్. నీ అదో పేరు బాగా అభి గదా! నచ్చింది. ఆ! ది అభి క్రియేటర్ అని పెట్టుకున్నావు. ఓకే. అభి బావుంది. రాకేజ్ అని ఎందుకు పెట్టుకోవాలనిపించింది? అంటే ఏజ్ అంటే నాది చిన్న ఏజ్ గాబట్టి, ఓహ్! అలా ఇంత ఏజ్ మీనింగ్ అనేది ఉందా ఒక అందులో? వర్డ్ గుర్తుంది. హ్మ్. దాని ముందు ఏం పెట్టాలని చూసినప్పుడు ఇంక రాక్ సెట్ అయిందండి. హ్మ్. అంటే డిఫరెంట్ చూసి ఇంక రాకే సెట్ అయింది. 1 ఇయర్ అయిందా స్టార్ట్ జేసి? 1 ఇయర్ కాదు. హ్మ్. 4 మంత్స్ అలా అయింది అంతే. 4 మంత్స్ అయిందా? హ్మ్. రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ బావుంది. అంటే స్టార్టింగ్‌లో అంతేం లేదు గానీ, హ్మ్. మెల్లమెల్లగా కొంచెం స్ట్రాటజీస్ ప్లే చేయడం ఇంకా కొంచెం బాగా వర్కౌట్ అయింది. హ్మ్. వంశీ కురపాటి రాటాక్స్ అతను ఉన్నారు ఓహ్! గదా! అవును. అతను అతను సపోర్ట్ బాగా చేశాడు. ఇంగా ఎవరు 'ఆటాక్స్ విత్ వీకే' వంశీకృష్ణ. అతను. హ్మ్. అయితే అతను మెసేజ్ చేశాడనమాట. హ్మ్. అయితే "అభి ఒకసారి ఫోన్ మాట్లాడదాం. హ్మ్. ఇది చిన్న ఏజ్‌లోనే ఇంతలా స్టార్ట్ చేసావు. హ్మ్. నీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో నేను కూడా ఏదో ఒక పార్ట్ అవుతా. ఓహ్! హ్మ్. హెల్ప్ కాదు సపోర్ట్ చేస్తున్నా" అని నంబర్ పెట్టమన్నారు. ఇంక నంబర్ పెట్టాను. ఇంకా అలా నా గురించి గాని, బిజినెస్ గురించి గాని మాట్లాడుతా అవి నేను అడ్రెస్ పెడతాను. టీ షర్ట్స్ పంపిమన్నారు. హ్మ్. అంటే అప్పుడు ఫస్ట్ డ్రాప్ రిలీజ్ అయింది. ఓ వారం అయిందంతే. హ్మ్. అయితే పెట్టమన్నారు. ఇంక నేను 10 టీ షర్ట్స్ పంపించాననమాట. హ్మ్. ఇంక వాళ్ళు
వాళ్ళు పంపించాను అంతే. వాళ్ళు విజువల్స్ పెడతారు అనుకోలే. అంటే హ్మ్. వాళ్ళు టీ షర్ట్స్ ఏసుకొని హ్మ్. టీమ్ మొత్తం నుంచొని హ్మ్. అభి అదేంటి 'వి ఆర్ విత్ యూ అభి' అని అంటూ మాట్లాడారు. హ్మ్. బాగా సపోర్ట్ చేశారు. హ్మ్. వంశీ కురపాటి అని. ఇంక అప్పటి నుండి ఇంకా బాగా ఎళ్ళింది. థాంక్స్ బ్రాండ్ ఇంకా చెప్పావా మంచి మరి? పేరొచ్చింది. వంశీకి థాంక్స్ చెప్పావా? ఆ! ఇప్పుడు ఫోను చేసి చెప్పాను, మెసేజ్‌లో చెప్పాను, వీడియో కూడా చేశాను. కలిసావా వంశీని? లేదు ఎళ్ళాలి. ఈ డిసెంబర్ ఎండింగ్‌లో ఎళ్ళాలి. రా టాక్స్ విత్ వీకే. హ్మ్. మెసేజ్ రాగానే నీ ఫీలింగ్ ఏంటి అట్లా? ఇప్పుడు ఒక సపోర్ట్ ఏది లేదు. రా టాక్స్ విత్ వీకే అంటే ఆల్మోస్ట్ ఆయన సస్టైన్ హ్మ్. ఆల్రెడీ చాలా పాపులర్ హ్మ్. జనాలలో. అవును. ఆయన నుంచి నీకో మెసేజ్ వచ్చింది. హ్మ్. అండ్ నువ్వు ఓన్ క్లాతింగ్ బ్రాండ్‌కి నేను సపోర్ట్ చేస్తా అని చెప్పడం అప్పుడు నీ ఫీల్ ఎలా ఉంది? అసలు అనుకోలేదు. అన్నం తింటున్నాను. ఊరక హ్మ్. రిక్వెస్ట్‌లో ఏదో రెడ్ కలర్ కనిపించింది. ఓపెన్ చేశాను. హ్మ్. ఇతనిదా కాదని ప్రొఫైల్ ఓపెన్ చేశా. అంటే హ్మ్. ఫేక్ అకౌంట్ కూడా మెసేజ్ వస్తాయి నాకు. హ్మ్. అది ఓపెన్ చేస్తే అఫీషియల్ అకౌంటే. హ్మ్. అసలు అన్నం తినేవాడిని కూడా లేసిపోయాననమాట. లేసి ఇంకా ఎమ్మటే మెసేజ్ పెట్టి నంబర్ పెట్టాను. హ్మ్. దాని తర్వాత రోజు మధ్యాహ్నం చేశారు అలా. మధ్యాహ్నం అలా. హ్మ్. అసలు అనుకోలే. అంటే నేను మెసేజ్ చూడలా. హ్మ్. కామెంట్ చేశారంట ఫస్ట్ వీడియో కామెంట్. ఓకే. అయితే అది హైడ్ అయిపోయింది. హ్మ్. ఇన్‌స్టాగ్రామ్‌లో కిందకెళ్ళిపోయింది. హ్మ్. నేను అంత కామెంట్స్ పట్టించుకోను కాబట్టి మా ఫ్రెండ్స్ ఎవరో చెప్పారు. "అరే! వంశీ కొరబాటి అతను అదేని కామెంట్ పెట్టారు చూసావా" అంటే ఆళ్ళు ఆడుకుంటున్నారు అనుకుంటున్నా నాతో. హ్మ్. అతను ఎందుకు పెడతాడు అన్నట్టన్నా. హ్మ్. ఆళ్ళు కావాలని స్క్రీన్‌షాట్ పెట్టారు. హ్మ్. ఇంకప్పుడు చూస్తే కామెంట్ ఉంది పెద్దది. హ్మ్. ఇంగా అంటే సేమ్ అదే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో అదే సపోర్ట్ చేస్తాను. హ్మ్. ఇంత చిన్న ఏజ్‌లో స్టార్ట్ చేసావు అన్నట్టు మాట్లాడారు. ఇంకా ఎమ్మటే నంబర్ పెట్టడము. సపోర్ట్ జేస్తున్నారా మరిప్పుడు? ఇప్పటికి కూడా సపోర్ట్ చేస్తున్నా. ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాను. ఏం సపోర్ట్ ఉంటది అతని సైడ్ నుంచి? అంటే సజెషన్స్ ఇవ్వడం గానీ, హ్మ్. అంటే బ్రాండ్ ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్ళొచ్చు హ్మ్. అలాగనమాట. హ్మ్. సో, అలా అయింది ఆ! మొత్తం. హ్మ్. అనుకోలేదసలు. హ్మ్. కలిస్తే ఏం జెప్తావు? వీకెండ్ కలిస్తే? రాటాక్స్ విత్ వీకెండ్ కలిస్తే ఏం జెప్తావు? ఫస్ట్ అసలు థాంక్స్ చెప్పాలి చాలా. అంటే అక్కడి నుండి ఇంక బ్రాండ్ ఇంకా ట్రస్ట్ పెరిగింది. హ్మ్. అంటే వంశీ కురపాటి అతను ట్రస్ట్ చేశారు కాబట్టి, హ్మ్. ఇంక మనకు గూడా మంచి నేమ్ వచ్చింది బ్రాండ్‌కి. ఇంకా కలిస్తే ఇంక అసలు థాంక్స్ చెప్పాలి. ఫస్ట్ మా ఫ్యామిలీ తర్వాత ఎక్కువ హ్మ్. రాకీని సపోర్ట్ చేసిందతను. హ్మ్. సో, ఆయన సపోర్ట్ చేయకముందు ఎలా ఉంది నీ బ్రాండ్? ఆయన సపోర్ట్ చేసిన తర్వాత ఎలా ఉంది? ముందంటే ఉట్టి నా కమ్యూనిటీ వరకు తెలిసేదనమాట. అంటే హ్మ్. కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్, హ్మ్. నా ఫాలోవర్స్ కమ్యూనిటీ వరకు తెలుసు. హ్మ్. ఇంకా అతను అలా స్టోరీ పెట్టి, ఇంకా నాది టీ షర్ట్స్ ఏసుకొని వీడియో నేను పెట్టాను. హ్మ్. ఇంకా అది స్టోరీ పెట్టిన తర్వాత అతను స్టోరీ పెట్టుకున్నాడు. ఇంక అప్పటి నుండి ఇంకా బాగా ట్రస్ట్ పెరగడం, ఒకేసారి మెసేజెస్ రావడము, హ్మ్. ఆర్డర్స్ ఎమ్మటే వచ్చినియి. ఆ ఒక్క రోజులోనే అంటే కొన్ని పీసెస్ ఉన్నాయి. హ్మ్. కొన్ని పీసెస్ అయిపోయాయి. ఇంకా కొన్ని పీసెస్ ఉన్నాయి. అయి ఒక్క రోజులో అయిపోయినాయి. హ్మ్. సేల్ ఔట్ అయిపోయాయి. అనుకోలేదు. ఇంకా 3, 4 డేస్ వస్తాయిలే డ్రాప్ 2 తర్వాత ఆలోచిద్దాం అనుకున్నాం. హ్మ్. ఇంక ఎమ్మటెమ్మటే వస్తున్నాయి. ఇంక మా టీమోళ్ళు ఫోను చేశారు. బ్రో అయిపోయినాయి స్టాక్ అని. అంటే హ్మ్. అనుకోలేదు. ఒక్క ఓహ్! నీకు రోజులోనే అయిపోయినాయి. టీముందా? టీముందా నీకు మొత్తం ఆ! ప్రాపర్ టీముంది. టీము? డ్రీమెక్స్ అని హ్మ్. వాళ్ళ టీముందనమాట. ఎంతమందుంటారు అందులో? 4 మెంబర్స్ అలా ఉంటారు. 4 మెంబర్స్. హ్మ్. అందరు ఫ్రెండ్సా? లేకపోతే ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా? అంటే డ్రీమెక్స్ అనేది ఒక కామర్స్ టైప్. అంటే న్యూ బ్రాండ్స్‌కి సపోర్ట్ చేయడము. హ్మ్. టెక్ పరంగా హెల్ప్ చేయడం. ఇంకా బ్రాండ్ ఎలా బిల్డ్ చేయాలి? హ్మ్. బ్రాండ్ ఎలా డెవలప్ చేయాలి? హ్మ్. అంటే మార్కెట్‌లో ఎలా సస్టైన్ అవ్వాలి? ఇలాంటి వాటి వాళ్ళు చూసుకుంటారనమాట. హ్మ్. నాయన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఓకే. ప్యాకింగ్ గాని. ఎంత ఖర్చయింది ఇదంతా చేయడానికి నీకు? 100,000 లక్ష. 100,000 1,00,000 ఆ! ఓకే. 1,00,000 ఎవరిచ్చారు మరి ఆ డబ్బులు? అతనే మా బ్రదర్ యశ్వంత్ అని పెట్టుకున్నారు. హ్మ్. అతను పెట్టుకున్నాడనమాట. హ్మ్. మళ్ళీ అంటే, తిరిగిచ్చేసావా? అంటే నా దగ్గర అంత ఇన్వెస్ట్‌మెంట్ చిన్న ఏజ్ కదా! అంత హ్మ్. పెట్టుకోలేను. ఇంక అతను పెట్టుకున్నాడు ఇన్వెస్ట్‌మెంట్. హ్మ్. తర్వాత ఇప్పుడు 1,00,000 వచ్చేసిందా మరి? అది వచ్చేసింది. హ్మ్. 1,00,000 వచ్చింది. ఇంకా సెకండ్ డ్రాప్ ప్లానింగ్‌లో ఉన్నామనమాట. హ్మ్. సో, మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? రాకేష్ గాకుండా ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా? 1 ½ ఇయర్ తర్వాత ఇంకా ఫుడ్ దాంట్లో ఎంటర్ అవుదామని. హ్మ్. ఇంకా అనుకోలేదు ఫుడ్ అంటే పెడదాం అనుకున్నా గానీ, ఇంకా ఏ ఐటెమ్ గాని, ఏ విధంగాని ఇంకా ఆలోచియలేదనమాట. బేసిక్‌గా ప్రెజెంట్ చాలా అయితే మంది క్లాతింగ్. పేరెంట్స్ ఏం చెప్తుంటారంటే, బిజినెస్ సైడ్ ఎళ్ళకండి పిల్లలకి చెప్తుంటారు. అవును. ఈవెన్ మా పేరెంట్స్ కూడా నాకదే చెప్తారు. బిజినెస్ సైడ్ ఎళ్ళకు, హ్మ్. ఏదైనా జాబ్ చేసుకో, పర్ మంత్లీ ఇన్‌కమ్ వచ్చేది చూసుకో అని చెప్తుంటారు. మీ హ్మ్. పేరెంట్స్ కూడా అట్లా చెప్పారా? లేదు బిజినెస్ గురించి ఇది వద్దనలేదు. హ్మ్. వాళ్ళు సపోర్ట్ చేశారు. అదే అంటే ఫస్ట్ బిజినెస్ వద్దు అయ్యేమనల. హ్మ్. ఫ్యామిలీ అయితే బాగా సపోర్ట్ చేశారు. ఇంకా సపోర్ట్ చేయబట్టే నేను ఇంకా అంత ధైర్యంగా ముందుకెళ్ళగలిగాను. హ్మ్. కానీ బిజినెస్ చేస్తే బెటరే. చాలామంది వద్దనుకుంటారు గానీ, రిస్క్ ఉంటది ఖచ్చితంగా. హ్మ్. కానీ మన మీద ఆధారపడి ఉంటది. మన హార్డ్ వర్క్ మీద, మన హ్మ్. ఐడియా మీద మెయిన్. హ్మ్. ఇంక మనం ఎంతసేపు వర్క్ జేస్తున్నాము.
ఇలా అన్నీ ఉండాలి కానీ బిజినెస్ అంటే భయపడుతున్నారు నిజం చాలామంది. కానీ అవును. ఇప్పుడు స్టార్టప్ పెరిగిపోయినాయి బాగా. హ్మ్. ప్రతి ఒక్కరు బిజినెస్ అంటే జాబు ఏఐ వచ్చింది తగ్గుతుందన్నారు గానీ, బిజినెస్ మీద ఎక్కువ మంది వచ్చేసారనమాట. హ్మ్. సో, నువ్వు కలవాలి అనుకునే మొదటి పర్సన్స్‌లో 'రా టాక్స్ విత్ వీకే' హ్మ్. ఒకరు. అండ్ దెన్ సెకండ్ పర్సన్ అంటే ఎవరంటే ఎవరు చెప్తావు? 'ప్రభాస్.' 'ప్రభాసా'? హ్మ్. ఎందుకు? అంటే అతని హెల్పింగ్ నేచర్ గాని, అతని క్యారెక్టర్ అని కొంచెం బాగా ఇష్టం అనమాట. ఓహ్! నువ్వు 'ప్రభాస్' ఫ్యాన్ అయితే. హుహు. సినిమాలు అవును. చూస్తావా 'ప్రభాస్' సినిమాస్? ఆ! అన్నీ చూసావా? అన్నీ గాదు. కొన్ని కొన్ని. చూసాననమాట నీ రీసెంట్‌గా. ఫేవరెట్ మూవీ ఏంటి 'సలార్'. 'సాలార్'. హ్మ్. 'సలార్' ఫేవరెట్. హ్మ్. ఇఫ్ ఇన్ కేస్ 'ప్రభాస్' గారిని కలిస్తే ఏం చెప్తావు 'ప్రభాస్' గారికి? అంటే అతను అంత సింపుల్‌గా ఎలా ఉంటారని తెలుసుకోవాలని. ఇప్పుడు ఒక 100,000 ఫాలోవర్స్ వచ్చిన వాళ్ళే కొంచెం అలా యాటిట్యూడ్ కొంచెం ఉంటది గదా! హ్మ్. హ్మ్. కానీ అతను అంత సింపుల్‌సిటీగా ఎలా ఉంటాడు? హ్మ్. అంత సింపుల్‌గా అందరితో ఎలా మాట్లాడతారని అదొక అది అడగాలని క్వెషన్. హ్మ్. అలా. 'ప్రభాస్' గారిని ఆ! అడగాలనా? అడిగేసేయి. ఇఫ్ ఇన్ కేస్ 'ప్రభాస్' గారు చూస్తే నీకు మెసేజ్ పెడతారు. హ్మ్. సో, హీరోయిన్స్ ఉన్నారా? మరి ఫేవరెట్ హీరోయిన్ లేదు. ఎవరన్నా? లేరా? ఎందుకు? ఏమో రీజన్ తెలీదు. ఎందుకు హీరోయిన్స్ నచ్చరా నీకు? అలా అని కాదు గానీ ఫేవరెట్ అయితే లేరెవరు. హ్మ్. పోనీ ఇష్టమైనోళ్ళు ఎవరని చెప్పు. లేదు అలా ఏం లేదు. ఏమో ఏదో పేరు మొహమాట గుర్తు పడుతున్నావు నువ్వెందుకో? లేదులే అసల ఎందుకు ఫేవరెట్ అని. మమ్మీ, డ్యాడీ చూస్తారనా? లేదు అసలు కాదు. హ్మ్. ఫేవరెట్ హీరోయిన్స్ అని ఏం గుర్తులేదు. సినిమాలు చూస్తావుగా నువ్వు నార్మల్‌గా? అంత ఎక్కువ చూడను. ఎక్కువ చూడవా? హ్మ్. కొన్ని కొన్ని సినిమాలు ఆ! చూస్తావా? కొన్ని కొన్ని. ఎ ఎ ఇప్పుడు 'సాయి పల్లవి' యాక్టింగ్ చూసుంటావు. హ్మ్. 'అనుష్క', 'కాజల్' ఇలాంటోళ్ళు ఉంటారుగా. హ్మ్. అలా నీకు ఒక ఫేవరెట్ ఒకరుంటారు కదా! ఇప్పుడు 'సాయి పల్లవి' యాక్టింగ్ బావుంది. 'కాజల్' యాక్టింగ్ బావుంది. 'అనుష్క' యాక్టింగ్ 'బాహుబలిలో' మీ ఫేవరెట్ హీరో 'ప్రభాస్‌తో' చేసింది కాబట్టి చాలా బాగా చేసింది. అట్లా అనిపించలేదా ఎప్పుడు? లేదు అదేం అలా అనిపియలేదు నాకెప్పుడు అసలు. హ్మ్. హీరోయిన్స్ గురించి. హీరోయిన్స్ ఎప్పుడు ఏం అనిపియలేదా అసలు? లేదు. ఆ! ఆడ ఏం చెప్పాలో అర్థం కాట్లా. ఎందుకు? లేదసలు. ఎందుకు ఎవరైనా ఏమన్నా అనుకుంటారనా? అహా! అది కాదు. హ్మ్. అంటే రీజన్ తెలీదు. చెప్పడానికి రావట్లేదు అంటున్నా. అంటే ఉంటారు ఇప్పుడు బావున్నారు. హ్మ్. యాక్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు నీకు 'ప్రభాస్‌లో' సింప్లిసిటీ అంటే ఇష్టం. హ్మ్. హీరోయిన్స్‌లో 'సాయి పల్లవి' కూడా చాలా సింపుల్‌గా ఉంటది. హ్మ్. అలా హ్మ్. అలా ఏం గుర్తు రావట్లా. నువ్వు మొహమాట పడుతున్నావు నాకు అర్థమైతుంది. లేదు అసలు గుర్తు రావట్లేదు. హ్మ్. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? అబ్బా! అంత లేదు. లేరా? ఆహా! అంటే ఇప్పుడు ఫాలోవర్స్ వస్తే ఆల్మోస్ట్ అందరూ అమ్మాయిలు ఆ! మెసేజ్ చేస్తారు. చేస్తారా? చేసారా హ్మ్. నీకు? అయి ఒరిజినలా, ఫేకో కూడా అర్థం కాదుగా. ఎందుకు? ఫేక్ ఏసుకొనొస్తారు. ఒరిజినల్‌యి ఉంటాయి. హ్మ్. మాక్సిమం ఫేకే ఉంటాయన్నమాట. హ్మ్. నీకొచ్చాయా ఇట్లా అమ్మాయిల నుంచి మెసేజెస్ వచ్చాయా? హ్మ్. ఇన్‌స్టాగ్రామ్‌లో? వస్తాయి. ఏమనొస్తాయి? డైరెక్ట్ పెట్టేస్తారు ఐ లవ్ యూ అని. ఏమని? ఐ లవ్ యూ అని పెడతారు గానీ, అది ఐ లవ్ యూ అని అమ్మాయిలు పెట్టారా? కాదన్న మాక్సిమం. హ్మ్. ఫేక్ అకౌంట్సే అనుకుంటున్నా. ఇప్పుడు అమ్మాయిలు నీకు ఐ లవ్ యూ చెప్పారైతే. హ్మ్. హ్మ్. ఎంతమంది చెప్పారు? ఇద్దరు. ఇద్దరు. యాక్సెప్ట్ చేసావా మరి? అలా డిలీట్ చేశాను. ఎందుకు ఛీ హ్మ్. అంటావెందుకు? ప్రపోజ్ చేస్తుంటే. సడెన్‌గా ఎలా ఎలా చెప్తారు? అంటే తెలుసుకోవాలిగా ఒకళ్ళ నుండి నీ అసలు. వీడియోస్ చాలా ఉన్నాయి. హ్మ్. నీ పాడ్‌కాస్ట్ చూసారు. హ్మ్. నువ్వొక ఎంటర్‌ప్రెన్యూర్. మంచి బ్రాండ్‌ని స్టార్టప్ రన్ చేస్తున్నావు. అది కాక నువ్వు ఒక క్రియేటర్. మంచి మనసుంది. అందుకే ప్రపోజ్ చేశారు. నువ్వెందుకు డిలీట్ చేస్తున్నావు అంటే బాధపడరా పాపం వాళ్ళు చూస్తుంటారు ఈ ఇంటర్వ్యూ. అది ఫేక్ అకౌంట్లు అనుకోని తీసేస్తా గానీ, ఆన్‌లైన్‌లో నేనంత నమ్మననమాట. ఆన్‌లైన్‌లో ఆ! నమ్మవు. లేదు. డైరెక్ట్‌గా వచ్చి ప్రపోజ్ చేసి నమ్ముతావా? అలా ఏం గాదు. హ్మ్. సడెన్‌గా అయితే అవ్వదుగా. కొంచెం మాట్లాడతా, హ్మ్. ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకొని అలా అయితే బావుంటది అదే గానీ ఇప్పుడు ఒకేసారి ఇప్పుడు వచ్చేసి ఇఫ్ ఇన్ కేస్ ఆ ఇద్దరు అమ్మాయిలొచ్చి విజయవాడకొచ్చి హ్మ్. ఫ్లవర్ పట్టుకొని ఐ లవ్ యూ అని చెప్తే ఎళ్ళిపోతా. ఎళ్ళిపోతావా? ఎందుకు? అసలు ఇంట్రోవర్ట్ ఫుల్ అసలు నేను. హ్మ్. అమ్మో! ఇంట్రోవర్ట్ గాని వీడియోస్‌లో మాట్లాడతావు. ఆ! నువ్వు ఇంట్రోవర్ట్ అన్నావు. నేను వాట్సాప్ డీపీ చూసా. నువ్వెక్కడో స్పీచ్ ఇస్తున్నావు. ఎక్కడది? అది క్రియేటర్స్ గ్రోత్ అని ఈవెంట్ అనమాట. ఓహ్! ఫ్యూచర్ క్రియేటర్స్ 1.0 అని 2 మంత్స్ బ్యాక్ జరిగింది. హ్మ్. అయితే అక్కడ అక్కడ జరిగిందది. ఇంగ ఏవి ఏవి ప్లే చేశారు స్క్రీన్ మీద. ఇంకప్పుడు పైకెళ్ళి మాట్లాడుతూనే ఇంక ఫోటో. ఏం చెప్పావు అప్పుడు నువ్వు ఫుల్ ఇంట్రోవర్ట్ అన్నావు. అమ్మాయిలు చూస్తేనే నాకు అప్పుడే ఎళ్ళిపోతా మాట్లాడలా నేను. అప్పుడు కూడా మాట్లాడలేదా? అహా! హ్మ్. అంటే అందరూ నుంచి క్లాప్స్ కొట్టారు. అంటే మాట్లాడదామని ప్రిపేర్ అయ్యా. చాట్‌జీపీటీ ఓపెన్ చేసుకున్నా, నోటు హ్మ్. రాసుకున్నా కూడా ముందు రోజు. హ్మ్. అసలేం గుర్తులేదు పైకెళ్ళిన తర్వాత. హ్మ్. మామూలు స్కూల్స్‌లో ఇస్తుంటావా ప్రెజెంటేషన్స్ అట్లా? స్టేజ్ స్కూల్‌లో పెర్ఫార్మన్సెస్? ఇస్తా ఉండేవాడిని. హ్మ్. స్కూల్‌లో ఇచ్చేవాడిని. కానీ హ్మ్. మధ్యలో గ్యాపొచ్చింది. ఇంకా అంటే ఓ 5, 6 మంత్స్ గ్యాపొచ్చింది. హ్మ్. 10థ్‌లో ఏమి ఉండవు గదా! అంటే ఎగ్జామ్స్ అని ఏం స్పీచ్‌లీయరు. హ్మ్. ఇంక మొన్న జులైలో ఇంకా అలా స్పీచ్ అనే వాటికి ఇంకా రాలా. హ్మ్. ఇంకప్పటి నుండి ఇంక అనుకున్నా ఇలా అవ్వదు. హ్మ్. ఇంట్రోవర్ట్‌గా ఉంటే అవ్వదు. ఎలాగో మనం మొత్తం ఆన్‌లైన్‌లో ఉంటున్నాం గాబట్టి ఇంకా ఎక్స్‌ట్రోవర్ట్ అయిపోవాలని కొంచెం
బయటకు అవన్నీ వస్తున్నాయి. ఓకే. నువ్వు ఐ లవ్ యూ చెప్తే డిలీట్ చేసినావు. పాపం ఎంత ఫీల్ అవుతారు వాళ్ళు. పోనీలే నెక్స్ట్ టైం ఇప్పుడు మళ్ళీ కమెంట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తావా? చిన్న ఏజేగా బ్రో, 17 నాకు. పోనీ పెద్ద అయిన తర్వాత చేస్తావా? అప్పుడా సడన్గా ఎలా అవుతుంది? సడన్గా అవ్వదా? లేదు. ఓకే. ఇంకా ఎలాంటి అమ్మాయి అంటే ఇష్టం నీకు? ఎలాంటి వైఫ్ కావాలి? ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? స్మూత్గా మాట్లాడే వాళ్ళైతే. స్మూత్ మాట్లాడి చాలు, ఇంకేం అవసరం లేదా? అంతేనా? అంటే మంచి అమ్మాయి అయితే చాలు. మంచి అమ్మాయి అని నీకు ఎట్లా తెలుస్తుంది? అంటే మనం మాట్లాడుతూ ఉంటాం కదా, అంటే ఫ్రెండ్స్గా కానీ ఇలా సడన్గా అయితే అవ్వదు కదా కొంచెం. అంటే మంచి అమ్మాయి అయితే చాలు, మంచి అమ్మాయి అని సో స్మూత్. నువ్వు స్కూల్స్లో చూస్తుంటావు, అమ్మాయిలు ఉంటారా మీ స్కూల్లో? లేదు, అమ్మాయిలు అంటే లేరా? మాకు 10 మెంబర్స్ ఉండేవాళ్ళు అంతే క్లాస్లో. 10 మెంబర్స్లో నీకు ఎవరంటే ఇష్టం? లేదు. అలా ఏం లేదా? రాఖీ ఎందుకు? కట్టించేసారు. రాఖీ కట్టించేసారు. రాఖీ కట్టించేసావా? వాళ్ళు కట్టించేసారు స్కూల్ వాళ్ళే. స్కూల్లోనే కానీ అలా కట్టించారా? అరే అరే, అన్యాయం అంటే వాళ్ళు చేశారు. చిన్నప్పుడు ఉన్నారు కాబట్టి అలా ఏమి ఉండదు ఫీలింగ్స్ ఏం వాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు నీకు ఒక అమ్మాయి వచ్చి నీకు ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు ప్రపోజ్ చేసి నువ్వు రిజెక్ట్ చేసావు. ఇఫ్ ఇన్ కేస్ ఒక మంచి అమ్మాయి వచ్చి నీకు ప్రపోజ్ చేస్తుంది, ఎలాంటి క్వాలిటీస్ ఉండే అమ్మాయి ప్రపోజ్ చేయాలి? స్మూత్ మాట్లాడాలి. నెక్స్ట్ అంటే ఇన్ని ఫ్రెండ్షిప్ అను ఒక 1-2-3 ఇయర్స్ అలా మాట్లాడతా అన్నీ నా గురించి అన్నీ తెలుసుకోవడం, అప్స్ అండ్ డౌన్స్ ఇలా మాట్లాడితే లాస్ట్కి అయితే లవ్ అయింది, లేకపోతే ఒకటి ఫ్రెండ్స్ అయితే పర్లే, కానీ ఇంకా స్టార్టింగ్లోనే ఇంకా లవ్ అంటే ఇంకా యాక్సెప్ట్ చేయలేను నేను. పోనీ లవ్ అంటే ఏంటో తెలుసా? ఒకరి గురించి ఒకరు తెలుసుకొని అండర్స్టాండింగ్, ఒకళ్ళు దగ్గర ఉండడం, ప్రతి దాంట్లో దగ్గర ఉండడం. మీ మీద ఎక్కువ ప్రేమ చూపించే వాళ్ళు ఎవరు? మదరా, ఫాదరా? మదర్. ఏమని పిలుస్తావు మీ మమ్మీని? మమ్మీ అమ్మ అంట. అమ్మ అంటావు. మీ మమ్మీ నిన్నేమని పిలుస్తుంది? అభి అంట. అభి. సో మీ మమ్మీ ఎట్లా చూసుకుంటుంది నిన్ను? బేసిక్గా ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తే రిజెక్ట్ అయితే నీకంటే ఎక్కువ, ఈవెన్ నాకంటే ఎక్కువ మా మమ్మీ ఫీల్ అవుతుంది. సో అట్లా మీ మమ్మీ ఫీల్ అయ్యి ఎప్పుడైనా బాధపడిన సందర్భాలు ఉన్నాయా? అంటే పుట్టినప్పుడు అన్నారంట, ఎందుకు ఇలా పుట్టాడు, ఎప్పుడు ఏం పాపం చేశారని అప్పుడు అన్నప్పుడు కొంచెం బాధపడిందంట. ఇంకా ఫ్యామిలీ స్ట్రగుల్స్ కానీ అప్పుడు కొంతమంది మాట్లాడకపోవడము. నువ్వు పుట్టిన తర్వాత అప్పుడు కొంతమంది మాట్లాడకపోవడం, ఇంకా అప్పుడైతే కొంచెం బాధపడేది. కొంచెం మెల్లమెల్లగా అలవాటు అయిపోయిందనమాట. ఇప్పుడైతే ఫుల్ హ్యాపీ అనమాట, ప్రౌడ్గా ఉంటున్నారు. డాడీ కూడా అంటే మీ డాడీ కూడా సేమ్ అంతే. అంటే మా డాడీ ఫిజికల్గా అంటే హెయిర్ స్టైల్ దువ్వడం కానీ, అంటే మంచి డ్రెస్ వేసుకోవాలి అని, ఇంకా ఈ పోడ్కాస్ట్కి వచ్చే ముందు కూడా వీడియో కాల్ చేసి మొత్తం చూశారు. అంటే ఏమన్నా చెకింగ్, అంటే ఏమన్నా రాంగ్గా వేసుకున్నారా అని. ఇంకా చిన్నప్పటి నుండి అలవాటు అయిపోయింది, ఇప్పుడు కూడా ఇంకా అలా. నువ్వు పాడ్కాస్ట్కి వస్తున్నావని తెలిసి ఇట్లా ఫోన్ చేసి ఏ డ్రెస్ వేసుకున్నాడు అని చెప్పి మీ డాడీ చూస్తాడు. ఇంకా అది అలా ఉండిపోయింది. ఇంకా వాళ్ళు ప్రతిదీ చెక్ చేస్తారంట. ట్రావెలింగ్లో ఉన్నా ఇప్పుడు 10-15 సార్లు వచ్చినాయి ఫోన్స్, ఎక్కడ దాకెళ్ళి ఇంకా అలా కేరింగ్ ఎక్కువ. అలా ఇప్పుడే ఇద్దరు అమ్మాయిలు ప్రపోజ్ చేస్తున్నారు మళ్ళీ ముందే. మీ డాడీ వాళ్ళు డౌట్ మరి క్రియేటర్ అయిపోయావు, దాదాపు 50,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా నీకు ఇన్స్టాగ్రామ్లో, బ్రాండ్ రన్ చేస్తున్నావు, ఎక్కడ చేయదాడిపోతావు అని చెప్పేసి నీకు 8th క్లాస్కి నువ్వు అన్ని స్టార్ట్ చేయాలన్న థాట్ వచ్చిందంటే ఫ్యూచర్లో నువ్వు పెద్ద స్టేజ్కి వెళ్తావని ఆల్మోస్ట్ అందరు అనుకుంటున్నారు. కాబట్టి కొంచెం మీ పేరెంట్స్ జాగ్రత్తగా ఉన్నారు అనుకుంటా, అంతేనా? ఇంకా ఫుల్ హ్యాపీ, నా లైఫ్లో ఇది చాలా పెద్ద హ్యాపీ మూమెంట్ అని అనుకున్నది ఏమైనా ఉందా? అదే 2 months బ్యాక్ ఒక ఈవెంట్కి వెళ్ళా అని చెప్పా కదా. అంటే ఈవెంట్కి వెళ్ళాను, ఊరకే వెళ్ళాను, అందరు క్రియేటర్స్ వస్తున్నారు కదా, నేను వెళ్దామని వెళ్ళాను. ఇంకా సడన్గా స్క్రీన్ మీద ఏవి ప్లే చేశారనమాట. అంటే ఆ టీం వాళ్ళు కూడా నాకు చెప్పలేదనమాట. సపరేట్గా స్పెషల్గా ఏవి ప్లే చేయడం, నా స్టార్టింగ్ నుండి జర్నీ ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అయిందని ఇంకా మొత్తం ఒక ఏవి ప్లే చేసిన తర్వాత ఇంకా స్పెషల్గా ఏవి ప్లే చేయడం, నా స్టార్టింగ్ నుండి జర్నీ ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అయిందని ఇంకా మొత్తం ఒక ఏవి ప్లే చేసిన తర్వాత ఇంకా అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అంటే అప్పుడు ఒక అచీవ్మెంట్లా అనిపించింది. అప్పుడు దాకా నాకేం లేదు, ఊరికి వీడియో చేసేవాడిని, ఒక ఫాలోవర్స్ వస్తున్నారు, ఇంకా ఇంట్లోనే ఉండేవాడిని అనమాట. అంటే ఈవెంట్స్ కానీ ఇలా గెట్ టుగెదర్స్ ఏమి ఉండేవి కాదు. ఫస్ట్ టైం అలా ఈవెంట్కి వెళ్ళి అలా ఏవి చూడడం, ఇంకా అవార్డు ఇన్స్పిరేషనల్ క్రియేటర్ అవార్డు అని ఇచ్చారు. అది ఇంకా అవార్డు తీసుకోవడం, అది ఇంకా బాగా గుర్తుండిపోయింది.
ఇంకా నాకు ఎప్పుడైనా లో అనిపించినా ఇంకా అవార్డు చూస్తాను అనమాట. ఓ ఎందుకంటే మనం ఏం చేయకుండా ఈ అవార్డు రాలేదు కదా అన్నట్టు అదో హోప్. మనలో ఇంకా ఏదో ఉందన్నట్టు ఇంకా అలా ముందుకు వెళ్తా ఉంటాను. లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటావా నువ్వు? లోన్లీ అంటే డీమోటివేట్ లాగా. అంటే డీమోటివేట్ అంటే నెర్వస్ ఫీలింగ్. అంటే అంటే ఇది చేద్దాం వద్దా అని కాదు. అదో బాధగా ఉంటదనమాట ఒక్కోసారి. ఎందుకు? అంటే లోన్లీగా ఉండడం అదే. ఎందుకలా? ఒక్కడినే ఉంటా కాబట్టి ఎక్కువ. ఇంట్లోనే ఉంటాలే. సిబ్లింగ్స్ ఉన్నారా? చెల్లి ఉన్నారు. చెల్లుందా? అమ్మాయి ఏం చేస్తుంటది? 8th క్లాస్. 8th క్లాస్. అమ్మాయి బాగుంటదా నీతో మంచిగా? మంచిగా మాట్లాడడం. గొడవ పడతారా బాగా? ఇదివరకు. ఆ? ఇదివరకు గిచ్చుకోవడం అలా అయింది కానీ ఇప్పుడు పోయింది. ఇప్పుడేం లేదు పెద్ద కానీ ఇంకా అంటే ఊరక చేతురుగా ఆడడం అలా ఉంటాయి అన్నమాట. అంటే నువ్వు హాస్పిటల్‌కి అంతా మీ మమ్మీ డ్యాడీ చూపించారా నిన్ను? హాస్పిటల్‌కి తీసుకెళ్ళి అలా? అంటే లైక్ ఇప్పుడు నీకో డిజేబిలిటీ ఉంది. దాన్ని ఎలా క్యూర్ చేయాలని హాస్పిటల్స్‌కి తీసుకెళ్ళి అంతా? అప్పుడు స్టార్టింగ్‌లో లేవన్నారు మందులు. లైక్ క్రీము ఆయిల్ అని ఉండేది. ఆయిల్ అంటే బిఫోర్ బాత్‌కి ఆయిల్ రాసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత స్నానం చేసి క్రీమ్ లాగా ఉంటది. ఆటి వరకు తెలుసు. ఇంకా కరోనా అప్పుడు 2020 అప్పుడు వెళ్ళాం హాస్పిటల్‌కి గుంటూరులో. అయితే వాళ్ళు ఉన్నాయి కానీ మందులు పద్దాలు ఏసుకోకూడదు. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నారు. 2 డేస్ వేసుకోవాలన్నారు. కాకపోతే సైడ్ ఎఫెక్ట్స్ అప్పటికి కూడా వస్తాయి అన్నారని ఆపాం ప్రెజెంట్. ఇంకా డిసెంబర్ ఈ ఎండింగ్‌లో వెళ్ళాలి హాస్పిటల్‌కి మళ్ళీ. అదేంటంటే టెంపరరీగానే ఆగిపోద్ది. అంటే ట్రీట్మెంట్ లేదని చెప్పారా మొత్తానికి? పర్మనెంట్‌గా లేదు. పర్మనెంట్ ట్రీట్మెంట్ టెంపరరీగానే ఉంది. ఇప్పుడు ఆ మందులు వాడామనుకో 1 తల ఒక 5, 6 మంత్స్ వరకు అంత కొంచెం నీట్‌గా క్లీన్‌గా ఉంటదనమాట. మళ్ళీ మళ్ళీ వస్తది. అలాగనమాట. టెంపరరీగా అయితే ఇప్పుడు అసలు మందులేం రాలేదు. అంటే నీ బాడీలో నీకు నార్మల్‌గా ఉంటది. ఏమైనా పెయినింగ్ అలా అలా ఏమన్నా ఏమి ఉండదు. బయటే అలా ఉంటది గానీ లోపలంతా బానే ఉంటది. నార్మల్‌గానే ఉంటది. సో, మంచిగానే ఉంటది. మొత్తం ఇబ్బంది ఏమి ఉండదు. ఇబ్బంది ఇప్పుడు అసలు క్లాత్స్ వేసుకున్నా బేసిక్‌గా ర్యాషెస్ అట్లా ఏమైనా రావడం అంటే అట్లాంటివి? ఎండకి ఎళ్ళలేను. ఇప్పుడు ఎండున్నా అంతగా ఉండలేను. ఉండగలను గానీ కొంచెంసేపు ఉండగలను. ఇలాగ అందరూ ఎండలో క్రికెట్ ఆడడం ఇలా జరుగుతది గానీ నేను ఉండలేను. అంటే వేడిగా ఉంటది గదా! ఇంకా అలా చల్లదనం గూడా ఎక్కువ చల్లదనంలో ఉండలేను. అంటే ఇది స్కిన్ పగిలిద్ది గదా! కొంచెం కొంచెం వ్యాజిలిన్ రాసుకుంటారా? అలా నాకు పగిలిద్దనమాట. ఇంకా మరీ ఎండలో ఉండలేను, మరీ చల్లలో ఉండలేను. కొంచెం బ్యాలెన్స్‌గా ఉండాలి. ఫ్యూచర్‌లో ఏమవ్వాలనుకుంటున్నావు? అంతే. నీ గోలా? ఫ్యూచర్‌లో గోల్ ఏంటి? నీ ఫ్యూచర్ గోల్? అంటే మంచి యూత్‌ని ఇన్‌స్పైర్ చేస్తూ మంచి ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వాలనేది. అదొకటి మైండ్‌లో ఉంది. ఏంటి ఇన్‌ఫ్లుయెన్సర్ అంతేనా? ఇన్‌ఫ్లుయెన్సర్ ఇప్పుడు ఈ అంటే మధ్య ఏముంది? మంచిగా ఆల్రెడీ యూత్‌కి నువ్వు ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్ తెలుసా? అది అంటే యూత్‌ని ఇన్‌స్పైర్ అయ్యేటట్టు ఇంకా ముందుకెళ్ళాలని. అదొక హ్యాపీనెస్ అనమాట. అంటే నిన్ను చూసి ఇన్‌స్పైర్ అవుతున్నామని అదొక ఓడింటే అదొక హ్యాపీనెస్ నాకు. అదో సాటిస్ఫాక్షన్. చెప్పారా అట్లా ఎవరైనా? చాలా మెసేజెస్ వస్తాయనమాట. నాకొచ్చే 80% అవే. ది బెస్ట్ మెసేజ్ ఏంటి వాటిల్లో? నాదా? ఇంకా ది బెస్ట్ అయితే ఇంక వంశీ గురపాటి అతనిది. అంటే నీకు బెస్ట్ మెసేజ్ నిన్ను చూసి ఇన్‌స్పైర్ అవుతున్నాం అన్న మెసేజెస్‌లో? అంటే ఒక అమ్మాయికి స్కిన్ బాగోదంట. అయితే ఆమె నేను ఇలా బయటికెళ్ళలేను. బయటికెళ్ళినా అందరూ ఏదోలా చూస్తారు. ఇంకా ఏడుస్తా ఉంటాను ఇప్పుడు రోజు అని పెద్ద మెసేజ్ పెట్టింది. ఇంకా లాస్ట్‌లో నేను చూసిన తర్వాత నేను చాలా చేంజ్ అవుతున్నాను. ఎవరేమనుకున్నా పట్టించుకోను ఇంకప్పటి నుండి అని పెద్ద మెసేజ్. ఇప్పటి నుండి నేను ఎవరు ఏమన్నా పట్టించుకోను. నీ వీడియోస్ చూడంగానే నాలో చేంజ్ వచ్చిందని పెట్టింది మెసేజ్. ఇంకప్పుడు అది బాగా గుర్తుండిపోయింది నాకు. ఇంతలా చేంజ్ ఉందా మన వీడియోస్‌లో అని. చాలా హ్యాపీ అనిపించింది అప్పుడు. అది రోజు గుర్తొస్తది ఆ మెసేజ్ నాకు. అంటే చాలామంది ఇప్పుడు కొంతమందిని నేను చూసా. అంటే బర్నింగ్ కొంచెం కాలిపోయిన వాళ్ళు బయటకు రావాలంటేనే కొంచెం భయపడుతుంటారు. అంటే ఎందుకులే మనకెందుకు ఎవరేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటే ఇప్పుడు నీకు స్టార్టింగ్‌లో కమెంట్స్ రావడం అట్లాంటివి చూసావు. మరి అదెప్పుడు నీకు ఆ ఫీలింగ్ ఏం రాలేదా? అంటే ఎందుకు జనాలే అనుకుంటారనేది ఫస్ట్‌లో 8థ్ క్లాస్‌లో అనుకున్నా. 8థ్ క్లాస్‌లో వాయిస్ ఓవర్ ఇచ్చి నాకు తెలీదు గానీ నేను వాట్సాప్‌లో షేర్ చేయడము, గ్రూప్స్‌లో పెట్టడం అది చేసేవాడిని. ఎందుకురా వీడియోస్ ఇలా ఎందుకు చేస్తున్నావు అన్నారు. అప్పుడు అంతగా పట్టించుకోలా. ఊరికే అంటున్నారేమోలే అనుకున్నాను. ఇంకా 10థ్‌లో అనిపించింది. అంటే 10థ్‌లో కూడా కొంచెం అన్‌ఫాలో చేసేసేవాళ్ళు ఫ్రెండ్స్ కొంతమంది. అంటే ఏంటి వీడియోస్ చేస్తున్నాడని. నీ ఫాలోవర్స్ మీ ఫ్రెండ్స్ అన్‌ఫాలో చేశారు. అప్పుడు నా పర్సనల్ అకౌంట్ అది. అయితే అప్పుడు సడెన్‌గా వీడియోస్ పెట్టేవాడు. ఇంక చాలామంది
50 మెంబర్స్ ఉండేవాళ్ళు. 30 మెంబర్స్, 25 మెంబర్స్ అన్‌ఫాలో చేశారనమాట. ఏంటి ఒకేసారి అంటే అది కూడా 1 వీక్‌లోనే. ఇంక నేను అడగలే ఎవరిని రీజన్. నాకు అర్థమైంది. ఓహో! వీడియోస్ చేస్తున్నాను నచ్చలేదు అని. నచ్చలేదు అక్కడి వరకు అనుకున్నా గానీ ఆపుదామా అయ్యేం అనుకోలేదనమాట. నాకెప్పుడు అనిపియలే. అలా అనిపిస్తే అయిపోయామనేమో. ఆ ఫీలింగ్ ఎప్పుడు రాలే మరి. కానీ అలా ఆగకూడదు కదా! అలా ఆగొద్దు అని మీ అసలు. మమ్మీ చెప్తుంటదా నీకు? అంటే ఆళ్ళ దాకా ఎళ్ళలేను నేను. అన్నీ నేనే నాలోనే మొత్తం అంటే చెప్పుకోవా మీ మమ్మీకి ఏం అంటే చెప్పవా? ఎవరికీ చెప్పుకోను. అది అలవాటయిపోయింది. హ్మ్. అలవాటంటే నాలో నేనే క్వెషన్ రైజ్ చేసుకొని మళ్ళీ నేనే ఆన్సర్ చేసుకోవడం. షేరింగ్ ఎక్కువుండదు. అంటే నీ ఫేవరెట్ గాడ్ ఎవరు? హ్మ్. నీ ఫేవరెట్ దేవుడెవరు? జీసస్. జీసస్. బా నమ్ముతావా ఆయన్ని? సండే సండే ఎళ్తావా? సండే సండే ఎళ్తా. హ్మ్. ప్రతి సండే ఎళ్తాను. హ్మ్. సో, నువ్వు కళ్ళు మూసుకొని నేను దేవుడిని ఏదైనా కోరుకోవాలి అంటే ఏం కోరుకుంటావు? అంటే ఇంకా మంచి నాలెడ్జ్ ఇమ్మని కోరుకుంటాను. అంతేనా? హ్మ్. అంటే ఇంకా మంచిగా ఎలా చేయొచ్చు? హ్మ్. బిజినెస్ ఎలా ముందుకు తీసుకెళ్ళొచ్చని అది అది కోరుకుంటున్నాను. హ్మ్. నైస్. నైస్. సో, ఫైనల్‌గా నువ్వు 8థ్ క్లాస్‌లోనే నీ బిజినెస్ స్టార్ట్ చేసి క్రియేటర్ అయ్యావు. హ్మ్. యూట్యూబ్ స్టార్ట్ చేసావు. ఓన్ బ్రాండింగ్ స్టార్ట్ చేసావు. ఇప్పుడున్న యూత్ ఎవ్వరు అలా లేరు. ఈవెన్ అన్నీ మంచిగా ఉన్నా అంటే లైక్ అవును. చేయాలన్న ఇంటెన్షన్ లేదు. చేయలేకపోతున్నారు. వాళ్ళందరికి ఏం చెప్తావు నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరేమనుకున్నా అసలు పట్టించుకోకూడదు. హ్మ్. ఇప్పుడు వాళ్ళేం పెట్టరు కదా మనకి. అంటే ఆ ఫీలింగ్ ఒకటి ఉండిపోద్ది చాలా మందిలో. అమ్మో! హ్మ్. వాళ్ళేమన్నా అనుకుంటారేమో, మనల్ని బ్యాడ్‌గా అనుకుంటారని చాలా అంటే బిజినెస్ పరంగా గానీ, వీడియోస్ గానీ ఏవైనా అలా ఆపుకునే వాళ్ళు చాలా చూశాను నేను. హ్మ్. అంటే ఆపేసేవాళ్ళు. ఆళ్ళకంత స్కిల్ ఉంది. మంచిగా చేయగలరు. కాకపోతే ఆ భయంతో ఆగిపోతారు గానీ అసలు అది పెట్టుకుంటే ఎప్పుడు ముందుకెళ్ళం. ఇంకా 10 ఇయర్స్ అయినా ఆ ఫీలింగ్ అలా ఉండిపోద్ది. హ్మ్. ఒకసారి ఆళ్ళ కంఫర్ట్ జోన్ నుండి బయటకొచ్చి ఇంక వాళ్ళేమనుకుంటే మనకేంటని వదిలేస్తే ఇంక మనం నచ్చిన పని మనం చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటది. ఇంకా అదే నేనొకటి చెప్పగలను. అంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం నమ్ముకుంటే చాలు. హ్మ్. ఇంకోటి కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావాలి. అంతేనా? అదైతే చెప్పగలను. హ్మ్. హ్మ్. సో, యూత్ ఆడియన్స్‌కేమన్నా చెప్తావా? మా ఆడియన్స్ నీకోసం వెయిట్ చేస్తుంటారు. మనోడి పాడ్‌కాస్ట్ వస్తది. చెప్తుంటారుగా ఇంటర్వ్యూస్ ఇవ్వు నీకలా కమెంట్స్ పెడుతుంటారు హ్మ్. గదా! హ్మ్. సో, వాళ్ళందరికి ఏం చెప్తావు? అసలు చాలా థాంక్స్. అంటే నేను షార్ట్ వీడియోస్ వరకు నాకు అంటే షార్ట్ వీడియోస్ వరకు సపోర్ట్ చేశారు. హ్మ్. ఇంక లాంగ్ వీడియోస్ కూడా చేస్తారని అర్థమైంది. ఇంగా అంతసేపు చూస్తున్నారంటే నా అంత నచ్చి చూస్తున్నారని నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. హ్మ్. షార్ట్ ఏముంది ఒక 20 సెకండ్స్ చూస్తారు. హ్మ్. కాకపోతే లాంగ్ వీడియోస్ కూడా చూస్తున్నారు. ఇంకా చాలా నిజమే మీరు చెప్పింది. అంటే మెసేజ్ చేస్తున్నారు. ఇంకో పోడ్‌కాస్ట్ చెప్పుడు, ఇంటర్వ్యూ చెప్పుడని. హ్మ్. అంటే ఆళ్ళకి అదొక క్యూరియాసిటీ ఉండిపోయింది. ఇంకా తెలుసుకోవాలని. హ్మ్. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. షార్ట్స్ అంటే ఎప్పుడు చూస్తారు, పైకన్నేస్తారు. ఇంకా లాంగ్ వీడియోస్ కదా! ఇంకప్పుడు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది నాకు. హ్మ్. ఇంకా సెకండ్ పోడ్‌కాస్ట్ ఇది. సో, వాట్ యూ సే ఫర్ దెమ్? ఏం చెప్తావు వాళ్ళకి? అసలు మీ థాంక్ యూ సో ఆడియన్స్‌కి? మచ్ ఇంత సపోర్ట్ చేస్తున్నారు. ఇంత సపోర్ట్ లేకపోతే అసలు బ్రాండ్ దాకా వచ్చేది కాదు. బ్రాండ్ నుండి ఇంత సక్సెస్ అయ్యేవాన్నే కాదు. ఉట్టి టెక్ వీడియోస్ వరకు చేసుకుంటా ఉండేవాడిని గానీ, ఈ ఐడియా వచ్చిందంటే మీ అందరి సపోర్ట్ వల్లే. థాంక్ యూ సో మచ్. నైస్. నైస్. థాంక్ యూ. థాంక్ యూ అభి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ బ్రో. చాలా కష్టపడి వచ్చినట్టున్నావు. థాంక్ యూ సో మచ్ అభి. పర్లేదు. థాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్.